ఈస్టర్ పండుగ వేడుకలు కాకినాడ జిల్లా తునిలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులంతా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 45 రోజుల పాటు కొనసాగిన లెంటి దినాల ఉపవాస దీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. తుని పట్టణంలోని స్థానిక ఎస్ఎంబి చర్చి ఆధ్వర్యంలో ఈస్టర్ సంబరాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు సమాధుల తోటలకు చేరుకొని తమ పూర్వీకుల సమాధుల వద్ద పూలదండలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. పాస్టర్ గడ్డం మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు చర్చి సంఘం పెద్దలు ఆరుగుల సుకుమార్, దండా నీలావతి, పీరా వరప్రసాద్ అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. యేసు ప్రభు లేఖన ప్రకారం ఆయన పుట్టుక లేఖనాల ప్రవచనాల ద్వారా జరిగింది, చనిపోయేటప్పుడు కూడా లేఖనాల ప్రవచనాల ద్వారా నెరవేరింది. కాబట్టి సజీవుడైన యేసుక్రీస్తు లేచాడు అనే సంతోషంతో వీళ్ళందరూ కూడా మా దేవాలయంలో స్కాట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయడానికి సంఘం అంతా కూడా ఉంటది. తెల్లవారుజామున సమాధుల్లోకి వెళ్ళి ఆ యొక్క సమాధుల్లో ఇతరులు ఉన్నటువంటి ఆ ప్లేసులన్నీ కూడా పరిశుభ్రత చేసి ప్రభువైన యేసుక్రీస్తుకి వందనాలు తెలియజేయడం జరిగింది. నేటి యొక్క సంఘానికి ప్రెసిడెంట్ గా శ్రీ వెంకటరావు గారు, సెక్రటరీగా ఫ్రాంక్లిన్ సుకుమార్ గారు, ట్రెజరర్ గా అమర్నాథ్, ఆ విధంగానే ఎగ్జిక్యూటివ్ లో ఉన్నటువంటి అందరూ సభ్యులు తెలియజేస్తున్నాం. ఉదయకాలంలో యేసు ప్రభు లేఖన ప్రకారం ఆయన పుట్టుక లేఖనాల ప్రవచనాల ద్వారా జరిగింది, చనిపోయేటప్పుడు కూడా లేఖనాల ప్రవచనాల ద్వారా నెరవేరింది. కాబట్టి సజీవుడైన యేసుక్రీస్తు లేచాడు అనే సంతోషంతో వీళ్ళందరూ కూడా మా దేవాలయంలో